నమస్తే. శ్రీమద్భగవద్గీతలో 15వ చాప్టరు, అందులో 11వ శ్లోకం వచ్చింది. యతంతో యోగినః సైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయములనందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించి ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతీఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సి అని ఎరుంగుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యః మోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పృథ్వీ యందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడనైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానర నరాగ్ని రూపంలో సర్వప్రాణుల శరీరములయందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామినిగా ఉన్న వాడను నేనే. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, అపోహనము, సందేహమును తొలగించడం కలుగుతున్నది. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. ధ్వానిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతి. ఈ జగత్తునందు క్షరుడు, నశ్వరుడు, అక్షరుడు, వినాశరహితుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. ఉత్తమః పురుషస్త్వనన్యః పరమాత్మేత్ముదాహృతః యో లోకత్రయమావిశ్య విభర్తవ్యయ ఈశ్వరః. పై ఇద్దరికంటేనూ ఉత్తముడైన పురుషుడు వేరొకడైన వాడు కలడు. అతడి నాశరహితుడైన పరమేశ్వరుడు. పరమాత్మ అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము క్షేత్రము కంటెను నేను సర్వథా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదములయందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కి తిని. యో మామేవ
సమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపి తిని దీని తత్వమును తెలుసుకొని నా మనుష్యుడు జ్ఞాని అయిన కృతార్థుడు కాగలడు. ఓం తత్సత్తిథి శ్రీమద్భగవద్గీతాను సుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది పురుషోత్తమయో యోగానామ సంచదశోధ్యాయ. 18వ అధ్యాయం పూర్తయిందన్నమాట. Thank you viewers, thank you subscribers, thank you for support, thank you all.